ఈరోజు మనం వెబ్ ఆటోమేషన్ ప్రపంచంలో ఒక సూపర్ పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడబోతున్నాం. అదేంటంటే ప్లేరైట్ సిఎల్ఐ. అదేమిటంటే ప్లేరైట్ సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ప్లేరైట్ సిఎల్ఐ కాకుండా ప్లేరైట్ ఆర్కిటెక్చర్ గురించి కూడా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఈ ప్లేరైట్ సిఎల్ఐ ఆర్కిటెక్చర్ బిల్డ్ చేసుకొని ఆటోమేషన్ ని ఎట్లా ప్రాసెస్ చేస్తుంది అనేది ఇన్ డీటెయిల్ స్టెప్స్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ వేసుకోండి. ఒకటి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే జస్ట్ కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. లెట్స్ కమ్ బ్యాక్ టు దట్ వీడియో టాపిక్. వాట్ ఈస్ ప్లేరైట్ సిఎల్ఐ? ప్లేరైట్ సిఎల్ఐ is a command line interface launched in the early 2026, specially designed for AI coding agents like Claude Code, GitHub Copilot and Cursor to perform the browser actions. So Playwright CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు ప్లేరైట్ ఎంసీపీ చూసి ప్రాక్టీస్ చేశారు కదా, సో సిమిలర్ గా ఇప్పుడు మీరు ప్లేరైట్ ఎంసీపీ గురించి చూసే ఉంటారు. ఇది చాలా ఇంటెలిజెంట్ సిస్టమ్. ఏఐ బ్రౌజర్ లోకి వెళ్ళి పేజ్ ని అనలైజ్ చేస్తుంది, స్టెప్ బై స్టెప్ గా డిసిషన్ తీసుకుంటుంది, డైనామిక్ గా టెస్ట్ కేసులు క్రియేట్ చేస్తుంది, ఆటోమేషన్ చేస్తుంది. సో ఇది పవర్ఫుల్, కానీ ఒక ప్రాబ్లం ఉంది. అదేమిటంటే ప్లేరైట్ ఎంసీపీ హెవీ టూల్. ఎందుకంటే అది బ్రౌజర్ ని జస్ట్ కంట్రోల్ చేయదు, బ్రౌజర్ ని అండర్స్టాండ్ చేస్తుంది. అంటే పేజ్ ని అనలైజ్ చేస్తుంది అండ్ ఏఐ రీజనింగ్ చేస్తుంది, నెక్స్ట్ యాక్షన్ థింక్స్ చేస్తుంది, సిమాంటిక్ డేటా ప్రాసెస్ చేస్తుంది, కంటిన్యూగా ఏఐ కన్వర్జేషన్ మెయింటైన్ అవుతుంది. ఇవన్నీ ఎక్స్ట్రా మెమరీ ప్లస్ సిపియు అండ్ టోకెన్స్ యూజ్ చేస్తుంది. సో ఈ సింపుల్ గా చెప్పాలంటే ఎంసీపీ థింకింగ్ బ్రెయిన్ ప్లస్ బ్రౌజర్. సిఎల్ఐ జస్ట్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. అందుకే ఎంసీపీ పవర్ఫుల్ కానీ హెవీ. ఎగ్జాక్ట్ గా క్వైట్ ఆపోజిట్. సో ఇది ఒక ఫాస్ట్ పాస్ లాంటిది. నో డీప్ థింకింగ్, నో లాంగ్ ఏఐ కన్వర్జేషన్, జస్ట్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, డైరెక్ట్ బ్రౌజర్ కంట్రోల్ అండ్ లాంచింగ్ ఏ స్పీడ్ ఆటోమేషన్. టెర్మినల్ లో ఒక సింపుల్ కమాండ్ ఇస్తే చాలు, బ్రౌజర్ లో వెంటనే పనిచేయడం మొదలెడుతుంది. అయితే ఈ మొత్తం ఎగ్జిక్యూషన్ బ్యాక్ ఎండ్ లో ఎలా జరుగుతుంది అనే దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఈ మొత్తం ఎగ్జిక్యూషన్ బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ అయ్యి దాన్ని మనం ప్లేరైట్ సిఎల్ఐ ఆర్కిటెక్చర్ కూడా అనొచ్చు. ప్లేరైట్ సిఎల్ఐ ఆర్కిటెక్చర్ కాంపోనెంట్స్ ఎలా బిహేవ్ చేస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం ఇప్పుడు. ప్లేరైట్ సిఎల్ఐ ఆర్కిటెక్చర్ ఈజ్ స్పెషలైజ్డ్ ఫ్రేమ్వర్క్ డిజైన్ టు అలౌ ద ఏఐ కోడింగ్ ఏజెంట్స్ టు కంట్రోల్ ద బ్రౌజర్ ఎఫిషియెంట్లీ. సో ఈ పర్టికులర్ ప్లేరైట్ సిఎల్ఐ లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ మీకు స్టెప్ బై స్టెప్ గా చెప్తాను. ప్లేరైట్ సిఎల్ఐ ఆర్కిటెక్చర్ లో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓపెన్ ద టెర్మినల్ అండ్ రన్ ద command. Second step is CLI parse the arguments. Third step is fast browser and context initialization. Fourth step is direct code execution. Fifth step is capture assertions and the result. And sixth step is instantly close the browser session. Seventh step is output a concise test report. Eighth step is launch a rich HTML report. CLI architecture lo ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓపెన్ ద టెర్మినల్ అండ్ రన్ ద కమాండ్. ఈ స్టెప్ లో ఆటోమేషన్ జర్నీ టెర్మినల్ నుంచి మొదలవుతుంది. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక ఇంజనీర్ అనుకోండి. మీ కంపెనీలో వెబ్సైట్ లోని లాగిన్ ఫీచర్ ప్రాపర్ గా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు టెర్మినల్ ఓపెన్ చేసి ఇలా కమాండ్ ని రన్ చేయండి. npx playwright టెస్ట్. ఈ ఒక్క కమాండ్ తో మీరు ప్లేరైట్ కి ఇస్తున్నది ఏమిటంటే, హే బ్రౌజర్ ఓపెన్ ద పేజ్ అండ్ ఆటోమేషన్ స్క్రిప్ట్ ని రన్ చేయి, వెబ్సైట్ ని టెస్ట్ చేయి అండ్ రిజల్ట్ చెప్పు. అంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఒక కార్ డ్రైవర్ కి కార్ కి ఇచ్చి ఈ రూట్ కి వెళ్ళి పని కంప్లీట్ చేసి రా అని చెప్పినట్టు. లేదా ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మీరు ఆటోమేషన్ స్క్రిప్ట్ రాయడం తెలియదు, కానీ బ్రౌజర్లో మాన్యువల్ యాక్షన్ చేస్తూ ఆటోమేషన్ జనరేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ రన్ కమాండ్ లైన్ సిఎల్ఐలో ప్లేరైట్ సిఎల్ఐలో టైప్ చేయండి. ప్లేరైట్ npx playwright కోడ్జన్ అని ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్లేరైట్ వెంటనే బ్రౌజర్ ని ఓపెన్ చేస్తుంది. మీరు ఆ బ్రౌజర్ లో యూజర్ యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి, లైక్ లాగిన్ చేయడం అండ్ బటన్ క్లిక్ చేయడం అండ్ ఫామ్ ఫిల్ చేయడం. ప్లేరైట్ బ్యాక్గ్రౌండ్ లో వాటిని అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్ గా కోడ్ ని జనరేట్ చేస్తుంది. అంటే మీరు యాక్షన్ చేస్తారు, ప్లేరైట్ వాటికి కోడ్ ని కన్వర్ట్ చేస్తుంది. ఇది ఒక స్క్రీన్ రికార్డ్ లాంటిది, కానీ ఇది బ్రౌజర్ ఆటోమేషన్ కోసం. సో సింపుల్ గా చెప్పాలంటే npx playwright టెస్ట్ ఎగ్జిస్టింగ్ ఆటోమేషన్ టెస్ట్ రన్ చేయడానికి, npx playwright కోడ్జన్ బ్రౌజర్ యాక్షన్ ని ఆటోమేటిక్ కోడ్ గా కన్వర్ట్ చేయడానికి. ఇదే ఫస్ట్ స్టెప్ లో జరిగే రియల్ టైమ్ వర్క్ ఫ్లో. ప్లేరైట్ సిఎల్ఐ ఆర్కిటెక్చర్ లో సెకండ్ స్టెప్ ఈజ్ CLI parse
ద ఆర్గ్యుమెంట్స్ అండ్ కమాండ్స్. ఆర్గ్యుమెంట్స్ మీన్స్ కమాండ్స్. అది ఎలా పనిచేస్తుందంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ మేనేజర్ లాగా ఇమాజిన్ చేసుకోండి. కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే మేనేజర్ ఇలా చెక్ చేస్తాడు. ఏ టేబుల్ కి పంపాలి, ఏ చెఫ్ కుక్ చేయాలి, స్పైసీయా లేదా నార్మలా, డైనింగా లేదా టేక్ అవే, అన్ని ఇన్స్టెంట్లీ ఆర్గనైజ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీగా అలాగే ప్లేరైట్ సిఎల్ఐ కూడా కమాండ్స్ చదువుతుంది, ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది, బ్రౌజర్ వర్క్ ఫ్లోని ప్రిపేర్ చేస్తుంది. ఇవన్నీ మిల్లీ సెకండ్స్ లో జరుగుతాయి. సో ఇప్పుడు ప్లేరైట్ సిఎల్ఐ మీరు ఇచ్చిన కమాండ్ ని అనలైజ్ చేయడం మొదలు పెడుతుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక రెస్టారెంట్ మేనేజర్ లెక్క పనిచేస్తుంది. రియల్ టైమ్ లో ఒక స్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ లెక్క పనిచేస్తుంది. మీరు కమాండ్ ఇచ్చిన వెంటనే సిఎల్ఐ ఇన్స్టెంట్లీ ఆలోచిస్తుంది. యూజర్ ఏం చేయాలనుకుంటున్నాడు అండ్ ఏ బ్రౌజర్ యూజ్ చేయాలి, టెస్ట్ ఎక్కడ ఉన్నాయి, విజిబిలిటీ మోడ్ లో రన్ చేయాలా లేకపోతే బ్యాక్గ్రౌండ్ సైలెంట్ హెడ్లెస్ మోడ్ లో లేక బ్యాక్గ్రౌండ్ మోడ్ లో సైలెంట్ గా రన్ చేయాలా. ఇవన్నీ మిల్లీ సెకండ్స్ లో ప్రాసెస్ అవుతాయి. సో కొన్ని రియల్ టైమ్స్ కొన్ని సింపుల్ సిఎల్ఐ కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మనం ఇప్పుడు సింపుల్ టెస్ట్ ని రన్ చేయాలనుకుంటే మనం సిఎల్ఐ కమాండ్ లో npx playwright test అని ఇవ్వాలి. సో ఇప్పుడు సిఎల్ఐ వెంటనే ప్రాజెక్ట్ ఫోల్డర్ ని స్కాన్ చేస్తుంది. సో అది ఏంటంటే ఫస్ట్ ఫోల్డర్ ఈస్ playwright.config.file ని రీడ్ చేసి టెస్ట్ ఫోల్డర్ లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేసి బ్రౌజర్ సెట్టింగ్స్ ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. అంటే సిఎల్ఐ బ్యాక్ ఎండ్ లో ఇలా ప్రిపేర్ అవుతుంది. విచ్ టెస్ట్ కేస్ టు రన్, విచ్ బ్రౌజర్ టు లాంచ్, టైమ్అవుట్, డిఫాల్ట్ టైమ్అవుట్ ఎంత అండ్ ప్యారల్ ఎగ్జిక్యూషన్ ఉందా లేదా అన్ని రెడీ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంకొక కమాండ్ గురించి చూద్దాం. అదేంటంటే స్పెసిఫిక్ బ్రౌజర్లో మన టెస్ట్ రన్ చేయాలనుకుంటే సపోజ్ మీరు ఇలా రన్ చేయాలి కమాండ్ npx playwright test -- project Chromium. ఇప్పుడు వెంటనే సిఎల్ఐ అర్థం చేసుకుంటుంది. ఓకే, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అవసరం లేదు, వెబ్కిట్ బ్రౌజర్ అవసరం లేదు, క్రోమియం బ్రౌజర్ మాత్రమే లాంచ్ చేయాలి అంటే అన్నెసెసరీ బ్రౌజర్ లాంచ్ చేయకుండా స్పీడ్ ని ఆప్టిమైజ్ చేస్తుంది. నెక్స్ట్ మరొక కమాండ్ ఏమిటంటే హెడ్లెస్ మోడ్. సో సపోజ్ CI/CD పైప్ లైన్ లో మీరు టెస్ట్ రన్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇలా కమాండ్ ఇవ్వాలి. npx playwright test -- headed = ఫాల్స్. ఇప్పుడు సిఎల్ఐ డిసైడ్ చేస్తుంది బ్రౌజర్ యూఐ స్క్రీన్ మీద కనిపించడం అవసరం లేదు, బ్రౌజర్ యూఐ స్క్రీన్ మీద చూపించడం అవసరం లేదు. విచ్ మీన్స్ హెడ్లెస్ మోడ్ లో వర్క్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో సైలెంట్ గా రన్ చేయాలి. సో దీన్నే హెడ్లెస్ ఎగ్జిక్యూషన్ అంటారు. ఇది ఫాస్టర్, లైట్ వెయిట్ అండ్ సర్వర్ ఫ్రెండ్లీ అవుతుంది. నెక్స్ట్ కమాండ్ దీనికి క్వైట్ ఆపోజిట్, విజిబుల్ బ్రౌజర్ మోడ్. డీబగింగ్ కోసం మీరు బ్రౌజర్ ని లైవ్ లో చూడాలనుకుంటే కంపల్సరీ ఈ కమాండ్ రన్ చేయాలి. ఆ కమాండ్ ఈస్ npx playwright test -- headed. ఇప్పుడు వెంటనే ప్లేరైట్ సిఎల్ఐ వెంటనే ఎగ్జిక్యూషన్ ప్లాన్ మార్చుకుంటుంది. బ్రౌజర్ విజిబుల్ గా ఓపెన్ అవుతుంది. మీరు యాక్షన్స్ లైవ్ లో చూడగలుగుతారు. ఇది డీబగింగ్ కి చాలా యూస్ఫుల్. ఇలా ప్లేరైట్ సిఎల్ఐ కమాండ్ చాలా ఉంటాయి. అవి కమాండ్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ప్లేరైట్ సిఎల్ఐ ఆర్కిటెక్చర్ లో థర్డ్ స్టెప్ ఈజ్ ఫాస్ట్ బ్రౌజర్ అండ్ కంటెక్స్ట్ ఇనిషియలైజేషన్ స్టెప్. ఈ స్టెప్ లో ఇప్పుడు అసలు స్పీడ్ మ్యాజిక్ మొదలవుతుంది. ప్లేరైట్ సిఎల్ఐ ఎగ్జిక్యూషన్ ప్లాన్ రెడీ చేసిన వెంటనే ప్లేరైట్ లో ఒక ఫ్రెష్ బ్రౌజర్ ఇన్స్టెంట్ ని లాంచ్ చేస్తుంది. ప్లేరైట్ ఇది క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, క్రోమియం బ్రౌజర్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కావచ్చు లేదా వెబ్కిట్ బ్రౌజర్ ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే ప్లేరైట్ సిఎల్ఐ బ్రౌజర్ ని జస్ట్ ఆటోమేషన్ కోసం మాత్రమే ఓపెన్ చేస్తుంది. ఇది ఎంసిపి లెక్క ఏఐ థింకింగ్ సిస్టమ్ ని, సిమాంటిక్ పేజ్ అనాలిసిస్ ని, యాక్సెసిబిలిటీ మ్యాపింగ్ ని, డీప్ రీజనింగ్ లూప్ ని ఏవి లోడ్ చేయదు. అందుకే స్టార్ట్అప్ అన్బిలవబుల్ గా ఫాస్ట్ గా ఉంటుంది. వాట్ ఈస్ ఫ్రెష్ సెషన్ ఆర్ న్యూ సెషన్ అంటే మీ పర్సనల్ బ్రౌజర్లో హిస్టరీ ఏమీ ఉండదు. ప్రీవియస్ ట్యాబ్, కుకీస్, ఎక్స్టెన్షన్, సేవ్డ్ లాగిన్స్, క్యాష్, జంక్ అన్ని క్లీన్ స్టేటస్ లో ఉంటాయి. అంటే ప్రతి ఆటోమేషన్ రన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది, రిపీటబుల్ గా ఉంటుంది. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లాగిన్ టెస్టింగ్. సపోజ్ కంపెనీ లాగిన్ పేజీ టెస్ట్ చేస్తున్నారు. ఇఫ్ బ్రౌజర్ ఇస్ ఓల్డ్ సెషన్ యూజ్ చేస్తే ఆల్రెడీ లాగిన్ అయి ఉండొచ్చు. అప్పుడు టెస్ట్ రాంగ్ రిజల్ట్ వస్తుంది. కానీ ప్లేరైట్ ఫ్రెష్ బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది. సో లాగిన్ పేజ్ నిజంగా ఓపెన్ అవుతుంది. యాక్చువల్ లాగిన్ ఫ్లో టెస్ట్ అవుతుంది. అక్యురేట్ టెస్టింగ్ జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే ప్లేరైట్ సిఎల్ఐ అన్నెసెసరీ ఇంటెలిజెన్స్ ని లోడ్ చేయదు. ఎంసిపి లాగా ఏఐ కన్వర్జేషన్ మెయింటైన్ చేయదు. వెబ్ పేజ్ మీనింగ్ అనలైజ్ చేయదు. డిసిషన్ మేకింగ్ చేయదు. ప్లేరైట్ సిఎల్ఐ సింపుల్ గా చెప్తుంది ఏంటంటే బ్రౌజర్ ఓపెన్ చేయి, యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయి, క్లోజ్ చేయి. స్ట్రైట్ ఫార్వర్డ్ టు యాక్షన్ టు ద ఫ్లో. అందుకే ప్లేరైట్ సిఎల్ఐ ఫాస్ట్ అండ్ మెమరీ యూసేజ్ స్లో, ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఇస్ హై. అలాగే మరొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. రన్ విత్ ద CI/CD పైప్ లైన్.
సపోజ్ గిటప్ యాక్షన్స్ లో లేదా జెంకిన్ పైప్లైన్ లో మనకు 500 టెస్ట్ కేసులు రన్ చేయాలనుకుంటే ఇమాజిన్ దట్ ప్రతి టెస్ట్ స్లోగా బ్రౌజర్ లో స్టార్ట్అప్ తీసుకుంటే ఎగ్జిక్యూషన్ అవర్స్ పడుతుంది. కానీ ప్లేరైట్ లైట్ వెయిట్ ఇనిషియలైజేషన్ వల్ల బ్రౌజర్ క్విక్ గా స్టార్ట్ అవుతుంది, టెస్ట్ ప్యారల్ గా రన్ అవుతాయి, ఎగ్జిక్యూషన్ మ్యాసివ్ స్పీడ్ గా అవుతుంది. అందుకే కంపెనీస్ లో ప్లేరైట్ ని లార్జ్ స్కేల్ ఆటోమేషన్ సిస్టమ్ గా యూజ్ చేస్తాం. ఇది ఈ స్టెప్ లో జరిగే మెయిన్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లో చెప్తాను. ఇది ఒక హోటల్ రూమ్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి. ఎంసీపీ అంటే ఎంటైర్ లగ్జరీ సూట్ ని స్టార్ట్అప్ చేయడం, ఏఐ అసిస్టెంట్ ని రెడీ చేయడం, ఫుల్ ఎన్విరాన్మెంట్ ప్రిపేర్ చేయడం. కానీ ప్లేరైట్ సిఎల్ఐ అంటే క్విక్ క్లీన్ రూమ్ వర్క్ కంప్లీట్ చెయ్యి వెంటనే ఎగ్జిట్ అవ్వు, మినిమం సెటప్ మ్యాక్సిమం స్పీడ్ అన్నట్టు. ప్లేరైట్ సిఎల్ఐ ఆర్కిటెక్చర్ లో 4th స్టెప్ ఈజ్ డైరెక్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్. ఈ స్టెప్ లో ఇప్పుడు ప్లేరైట్ సిఎల్ఐ నేరుగా బ్రౌజర్లో యాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెడుతుంది. సో ఇందాక చెప్పుకున్నట్టు లాగిన్ స్క్రీన్ ఆటోమేషన్ చెక్ చేస్తే ప్లేరైట్ లో ఆల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయితే లైక్ గో టు అప్లికేషన్, ఫిల్ దట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ లాగిన్. ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఏమవుతుందంటే వెబ్సైట్ ని ఓపెన్ చేస్తుంది, ఈమెయిల్ ఆటోమేటిక్ గా టైప్ చేస్తుంది, లాగిన్ బటన్ ని క్లిక్ అవుతుంది, అంతే. ప్లేరైట్ సిఎల్ఐ ఎక్కువ ఆలోచించదు, నో ఏఐ రీజనింగ్, నో డీప్ ఎనాలిసిస్, జస్ట్ కమాండ్ యాక్షన్ రిజల్ట్. అందుకే ప్లేరైట్ సిఎల్ఐ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఈ స్టెప్ లో డైరెక్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్ స్టెప్ లో ప్లేరైట్ సిఎల్ఐ బ్రౌజర్ ఐదర్ హెడ్లెస్ ఆర్ హెడెడ్ మోడ్ లో రన్ చేయొచ్చు. ప్లేరైట్ సిఎల్ఐ ఆర్కిటెక్చర్ లో 5th స్టెప్ ఈస్ క్యాప్చర్ ద అసర్షన్స్ అండ్ టెస్ట్ రిజల్ట్. ఈ స్టెప్ లో మేజర్ గా ప్లేరైట్ సిఎల్ఐ అసర్షన్ చెక్ పాయింట్ ని వెరిఫై చేస్తుంది. ప్లేరైట్ సిఎల్ఐ ఎగ్జిక్యూషన్ యాక్షన్ జరుగుతున్నప్పుడు సిఎల్ఐ బ్యాక్గ్రౌండ్ లో వాలిడేషన్ కూడా చేస్తుంది. దాన్ని మనం అసర్షన్ అంటాం. ఒక రియల్ టైమ్ లాగిన్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ యూజర్ లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ లో లాగిన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ రావాలి. ఇప్పుడు ప్లేరైట్ ఇలా చెక్ చేస్తుంది, అవైట్ ఎక్స్పెక్టెడ్ పేజ్ లొకేటర్ సక్సెస్ టు బి విజిబుల్, ద సక్సెస్ మెసేజ్ టు బి విజిబుల్. ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో సిఎల్ఐ ఇలా వెరిఫై చేస్తుంది, సక్సెస్ మెసేజ్ కనిపించిందా, పేజ్ ప్రాపర్ గా లోడ్ అయిందా, ఇఫ్ ఎస్ అయితే టెస్ట్ పాస్, ఇఫ్ నో అయితే టెస్ట్ ఫెయిల్. అంటే ప్లేరైట్ జస్ట్ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయదు, రిజల్ట్ కరెక్షన్ కూడా వచ్చిందా రాలేదా కూడా వెరిఫై చేస్తుంది. ఇది ఆ సెషన్ పవర్ఫుల్. ప్లేరైట్ సిఎల్ఐ ఆర్కిటెక్చర్ లో 6th స్టెప్ ఈజ్ ఇన్స్టెంట్లీ క్లోజ్ బ్రౌజర్ సెషన్. ఈ పర్టికులర్ స్టెప్ లో టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన ఎమ్మటే ప్లేరైట్ సిఎల్ఐ వెంటనే బ్రౌజర్ ని క్లోజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ టెస్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అనుకోండి, అప్పుడు సిఎల్ఐ ఇలా డిసైడ్ చేస్తుంది, వర్క్ ఫినిష్డ్, బ్రౌజర్ ఇంకా అవసరం లేదు, సో బూమ్ దట్ సెషన్ ఈజ్ క్లోజ్డ్, బ్రౌజర్ ప్రాసెస్ కంప్లీట్ గా టర్మినేట్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్రౌజర్ అన్నెసెసరీగా బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ ఉంటే ర్యామ్ యూసేజ్ పెరుగుతుంది, సిపియు కన్జంప్షన్ అవుతుంది అండ్ సిస్టమ్ స్లో అవుతుంది. కానీ ప్లేరైట్ వెంటనే క్లీనప్ చేస్తుంది. అందుకే సిఎల్ఐని ఫాస్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది, లార్జ్ స్కేల్ ఆటోమేషన్ కి పర్ఫెక్ట్ గా సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ ప్లేరైట్ సిఎల్ఐ ఆర్కిటెక్చర్ లో 7th స్టెప్ ఈజ్ అవుట్పుట్ ఏ కన్సైజ్ టెక్స్ట్ రిపోర్ట్ ఆర్ సమ్మరైజ్ టెస్ట్ రిపోర్ట్. ఈ స్టెప్ లో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ పూర్తయ్యాక ప్లేరైట్ సిఎల్ఐ టెర్మినల్లో ఒక క్లీన్ సమ్మరీ రిపోర్ట్ ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 టెస్ట్ ఆర్ పాస్, 0 ఈజ్ ఫెయిల్డ్ అంటే వెంటనే అర్థమవుతుంది ఇక్కడ అన్ని టెస్ట్లు సక్సెస్ గా రన్ అయ్యాయి. సిఎల్ఐ అన్నెసెసరీ హ్యూజ్ లాగ్స్ ని డంప్ చేయదు, సింపుల్ రిజల్ట్ ని మాత్రమే చూపిస్తుంది. ఇదే కారణం వల్ల ఏఐ కోడింగ్ ఏజెంట్ సిఎల్ఐ ని చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే చిన్న రిపోర్టు త్వరగా రీడ్ చేయగలరు, లెస్ మెమరీ యూసేజ్ అవుతుంది, టోకెన్ కన్జంప్షన్ తగ్గుతుంది, సింపుల్ అవుట్పుట్, ఫాస్టర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ ప్లేరైట్ సిఎల్ఐ ఆర్కిటెక్చర్ లో లాస్ట్ 8th స్టెప్ ఈజ్ లాంచ్ రిచ్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్. ఇట్ ఈస్ ఆప్షనల్. ఈ స్టెప్ లో మనకు ఆటోమేషన్ టెస్ట్ రిజల్ట్ విజువల్స్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ లో కావాలి. ఎందుకు కావాలంటే ఆటోమేషన్ రన్ అయిన తర్వాత ఏదైనా ఫెయిల్ వస్తే అక్కడ ప్లేరైట్ రిపోర్ట్ సిఎల్ఐ లో కరెక్ట్ గా కనిపించదు, స్మాల్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మనకు ఫెయిల్యూర్ రీజన్ కనిపించదు. సో ఫెయిల్యూర్ రిజల్ట్ మనం చూడలేము. ఏదైనా ఫెయిల్ అయితే మనకి ఇక్కడ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ కమాండ్ రన్ చేయండి, npx playwright show -report. ఇప్పుడు ప్లేరైట్ ఒక బ్యూటిఫుల్ ఇంటరాక్టివ్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ ని ఓపెన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ రిపోర్ట్ లో మీరు ఎగ్జాక్ట్ గా చూడగలుగుతారు ఏ స్టెప్ దగ్గర ఫెయిల్ అయింది, బటన్ క్లిక్ ఫెయిల్ అయిందా లేదా, స్క్రీన్ షాట్ పేజ్ లో ఎలా కనిపిస్తుంది, ఎగ్జిక్యూషన్ టైం ఏమిటి అండ్ కంప్లీట్ బ్రౌజర్ రికార్డ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇవన్నీ విజిబుల్ గా కనిపిస్తాయి. అంటే డీబగింగ్ చాలా ఈజీ అవుతుంది. టెస్ట్ లాగ్స్ చదవాల్సిన అవసరమే లేదు, కానీ ఫెయిల్యూర్ ని రీప్లే చేసి డైరెక్ట్ గా ఇష్యూ ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫైనల్ కంక్లూజన్, మొత్తం ప్లేరైట్ సిఎల్ఐ వర్క్ ఫ్లో సింపుల్ గా చెప్పాలంటే ఎంసిపి డీప్ థింకింగ్ ఏఐ ఆటోమేషన్, సిఎల్ఐ అల్ట్రా ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్. సో
ప్లేరైట్ ఎంసీపీ వెబ్ పేజ్ ని అండర్స్టాండ్ చేస్తుంది, కానీ సిఎల్ఐ ఫాస్ట్ గా రన్ చేస్తుంది అండ్ క్విక్ గా రిజల్ట్ ఇస్తుంది, లైట్ వెయిట్ ఆటోమేషన్ చేస్తుంది. సపోజ్ మీరు హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ టెస్ట్ కేస్ రన్ చేయాలి, క్విక్ బ్రౌజర్ ఆటోమేషన్ కావాలి, సిఐసిడి పైప్ లైన్ ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే అయితే మీరు ప్లేరైట్ సిఎల్ఐ పర్ఫెక్ట్ చాయిస్. అందుకే డెవలపర్ మరియు ఏఐ కోడింగ్ ఏజెంట్స్ దీన్ని చాలా యూజ్ చేస్తున్నారు. ఈ రోజే మీ మిషన్ లో ఎన్పిఎక్స్ ప్లేరైట్ కోడ్ చేయని రన్ చేసి చూడండి. మీ బ్రౌజర్ లో చేసే యాక్షన్ ని ప్లేరైట్ లైవ్ గా ఆటోమేషన్ కోడింగ్ ఎలా కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్ టైం చేస్తే నిజంగా మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. అయితే మీరు ఇప్పుడు రన్ చేయండి. మీకు ఏదైనా ఎక్కువ నచ్చింది అనుకోండి, లైట్ వెయిట్ సిఎల్ఐ వర్క్ ఫ్లో ఆర్ ఇంటెలిజెంట్ ఎంసీపీ వర్క్ ఫ్లో కమెంట్ తప్పక చేయండి. ఈ వీడియో కానీ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.